వెల్కమ్ టు వేవ్స్ మీడియా. ప్రజా రాజధాని అమరావతిని వేసేల రాజధానిగా సాక్షి ఛానల్ అభివర్ణించిన కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ ఆదివారం పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ భారతిరెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజులపై వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తూ సాక్షి పత్రికలను దహనం చేసిన పల్నాడు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి పాదర్తి రాజేశ్వరి, పిడుగురాల పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు చల్లగుండ్ల సీత, రూరల్ మండల నాయకురాలు కొంక రాధ తదితర మహిళలు పాల్గొన్నారు. అమరావతి రాజధాని పైన వేశ్యల రాజధాని అని చాలా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణంరాజుని, కొమ్మినేని శ్రీనివాసరావుని సాక్షి మీడియాలో జర్నలిస్టులకే అవమానకరంగా మాట్లాడినటువంటి వాళ్ళిద్దరిని వెంటనే శిక్షించాలని పిడుగురాల పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. అలాగే మహిళలని ఇంతలా కించపరిచినటువంటి వీళ్ళని వదిలేయొద్దని వాళ్ళ మీద వెంటనే అమరావతి దేవతల రాజధాని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే కాదు అమరావతి వేశ్యల రాజధాని అని సాక్షి టీవీలో ఒక డిబేట్లో కృష్ణంరాజు గారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాట్లాడడం చాలా దుర్మార్గం. ఇది అమరావతి రైతుల్ని, అమరావతి మహిళల్ని అవమానించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందిని కూడా అవమానించడం. ఈరోజు చూసుకున్నట్టయితే అమరావతి చాలా డెవలప్ అవుతుంది. అది జీర్ణించుకోలేక ఈ వైసీపీ ప్రభుత్వం అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూ అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అని చెప్పడం చాలా బాధాకరం. ఈ విషయం మేము చెప్పాలంటేనే మాకు చాలా అవమానంగా ఉంది. కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తున్నారో, ఎవరైతే ఈ సాక్షి ఛానల్ని నడుపుతున్నారో వైఎస్ భారతి గారు వెంటనే వచ్చి అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర రాజధాని అమరావతి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడిన సాక్షి ఛానల్ ఒక మహిళ నడుపుతున్నారు. మహిళ ఆధ్వర్యంలో ఉన్న సాక్షి ఛానల్లో అమరావతి మహిళల గురించి వేసలని ఇంకా చాలా అసభ్య పదజాలంతో వాళ్ళను దూషించారు. అలాంటి డిబేట్ నిర్వహించినందుకు గాను సాక్షి ఛానల్ మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. మహిళలందరినీ అలా కించపరిచి మాట్లాడినందుకు మహిళలందరూ